కాపునాడు. బీజేపీ ఆర్ఎస్ఎస్ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర ద్వారా భారతీయుల మధ్య ఐక్యతా భావన పెంపొందించేలా కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో యాత్ర తెలుగు రాష్ట్రాల్లో ఓ చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 19-10-2022న ఆదోని చేరిన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, కాపునాడు శ్రేయోభిలాషి శ్రీ కొర్వి వినయ్ కుమార్ రాహుల్ గాంధీతో కలిసి నడుస్తూ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడడానికి నిర్మాణాత్మక సూచనలతో పాటు రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, జరుగుతున్న అన్యాయాల గురించి రాహుల్ గాంధీకి తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు గతంలో అమలులో ఉన్న 29 పథకాలను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న తీరును రాహుల్ గాంధీకి వివరించడం జరిగింది. Please subscribe our channel.